జనసేనకి సంబంధించిన మంత్రి ఎవరైతే నాదెళ్ల మనోహర్ని టార్గెట్ చేశారనాల, ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారనాల. చంద్రబాబుని టచ్ చేస్తూ నాదెళ్లని టార్గెట్ చేసినటువంటిది అతని వైఫల్యం అంటూ మొన్ననే ధాన్యం సేకరణ అద్భుతంగా జరిగిందని ఆయన చెప్తే అబ్బాయి అదంతా ఉత్తుత్తుదే అని చెప్పి తెలుగుదేశం అనుకూల పత్రికలే రాసినాయి. ఆ తర్వాత మళ్ళీ పాపం ఆయన ఏదో వివరణించుకోవాల్సి వచ్చింది. ఆంధ్రజ్యోతి వార్త ఆ రోజునే చూస్తాం. అంటే క్రమంగా టార్గెట్ జరుగుతోంది. ఇందులో తాజాగా ధాన్యం సేకరణకు వివిధ ఆర్థిక సంస్థల నుంచి 6,000 కోట్ల అప్పు తెచ్చిన మార్క్ఫెడ్ ఇటీవలే మరో 700 కోట్ల నిధుల్ని ప్రభుత్వం నుంచి హామీ తీసుకుంది. ధాన్యం అమ్మిన 24 గంటల్లో తమ ఖాతాలో సొమ్ము జమ అవుతున్నందున రైతుల్లోనూ సంతృప్తి వ్యక్తమవుతుంది. కానీ మద్దతు ధరపై కందులు కొనడానికి మాత్రం 100 కోట్లు లేవట. కందుల సేకరణకు ఆర్థిక శాఖ మోకాలు అడ్డడంతో నెల రోజులుగా సేకరణలు ఇచ్చింది. చివరికి నాఫెడ్ ద్వారా కొని అదే సంస్థ ద్వారా నిధులు జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. బుధవారం నుంచి రైతుల నమోదు ప్రారంభించారు. నాఫెడ్ ద్వారా కందులు కొంటే రైతుల ఖాతాలో డబ్బు ఎప్పుడు పడుతుందో తెలియని పరిస్థితి. సాధారణ మార్కెట్ మద్దతు ధరపై రైతుల నుంచి కందులు సేకరించి వారి ఖాతాలో నగదు వేస్తుంది. వాటిని నాఫెడ్ గోదాములకు చేర్చగానే ఆ సంస్థ నుంచి నిధులు అందుతాయి. నేరుగా నాఫెడ్ ద్వారా రైతులకు ఇవ్వాలంటే జాప్యం జరుగుతుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ నిధుల నుంచి 100 కోట్లు ఇవ్వడానికి ఆర్థిక శాఖ ససేమిరా అంటోంది. కంది రైతులకు సొమ్ము చెల్లింపులో జాప్యం జరిగితే వచ్చే ఇబ్బందులు పట్టించుకోవడమే లేదు. కేంద్రం ఈ ఏడాది క్వింటాలు కందులకి 7,550 రూపాయలు మద్దతు ధర ప్రకటించింది. మార్కెట్ ధర 10,000కు పైగానే ఉండేది. అందుకే ఈ ఏడాది సాగు భారీగా పెరిగింది. గత 5 ఏళ్ళు సగటున 5.8 లక్షల ఎకరాలు కంది సాగు అయితే ఏడాది 9.2 లక్షల ఎకరాలకు చేరింది. తీరా పంట చేతికి వచ్చే వేళ ధర క్వింటాలకి 7,000కు పడిపోయింది. ఎకరాకు సగటున 1.33 క్వింటాల దిగుబడి వస్తుంటే రైతుకు అందేది 10,000 మాత్రమే. ఈ ఏడాది 1.22 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేసిన నాఫెడ్ 95,000 టన్నుల సేకరణకు అనుమతి ఇచ్చింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో నెల రోజులుగా పంట చేతికి వస్తుంది. అక్కడ రైతులు మద్దతు ధర కంటే 500 రూపాయలు తక్కువగా అమ్ముకుంటున్నారు. కర్ణాటక ప్రభుత్వం కందులకు క్వింటాల్పై 450 రూపాయలు బోనస్ ప్రకటించింది. అంటే 8,000 చెల్లిస్తుంది. పొరుగునున్న ఏపీ రైతులకి 7,000 కూడా గగనంగా మారింది. ఇక్కడ బోనస్ ఇస్తే ప్రభుత్వంపై పడే భారం తక్కువే. మరోపక్క గత నెలలో గుత్తేదారులు పౌర సరఫరాల సంస్థకు సరఫరా చేసిన కందిపప్పు నాసిరకంగా ఉంది. ఫిబ్రవరిలో ఇచ్చేందుకు అసలు నిలవలేవు. దీంతో కార్డుదారులకు పంపిణీ లేనట్లేనని తెలుస్తోంది. మార్క్ఫెడ్ ద్వారా కందులు సేకరించి పప్పుగా మార్చి పేదలకు తక్కువ ధరకు పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ పౌర సరఫరాలో ఆర్థిక శాఖల మంత్రులు దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలన్న ప్రయత్నం లోపించింది. ఇందులో నాదెళ్ల మనోహర్ టార్గెట్ ఉంది. అదే సందర్భంలో అచ్చెన్నాయుడు ఉంది. తర్వాతన ఆర్థిక శాఖ పయ్యావుల కేసు ఉంది. ఈ ముగ్గురు సమన్వయం చేసుకోవట్లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారిది దగ్గరికి వెళ్ళట్లేదు. ఆయన తలుచుకుంటే అయి ఉండేది అన్నటువంటిది.